మహాభారతాన్ని శ్రీ మహావిష్ణువు అవతారమైన వేదవ్యాస మహాముని రచించాడు. వేదవ్యాసుని కాలాన్ని గురించి ఎన్నో సందేహాలున్న క్రీస్తుకు పూర్వం 1000-1500 సంవత్సరాలకు ముందుగా రచింపబడిన గ్రంథమని చెప్పవచ్చు. శ్రీ మహాభారతానికి జయం అనే పేరు కూడా ఉంది. మహాభారతానికి 4 వేదాల తరువాత క్రీస్తు పూర్వం ముందుగా రచింపబడిన గ్రంథమని చెప్పవచ్చు. ఈ మహాభారతానికి జయం అనే పేరు కూడా ఉంది. మహాభారతానికి 4 వేదాల తర్వాత అంతటి పవిత్రత ప్రాముఖ్యత గల గ్రంథం అనే ప్రఖ్యాతి కూడా ఉంది. అందుకే దీనిని పంచమ వేదం అన్నారు. శకుంతల దుష్యంతుల పుత్రుడైన భారతుడు మహారాజే భారత వంశ ప్రతిష్టాపకుడైనాడు. ఆ భరత వంశంలో అనేక రాజులు జన్మించారు. వారిలో విచిత్ర వీర్య చిత్రాంగదులు సంతానం లేకుండా మరణించుటచే వంశ ప్రతిష్టాపన కొరకు విచిత్ర వీరుని తల్లి సత్యవతి నియోగం చేత అతని భార్యలైన అంబిక అంబాలికలకు వ్యాసుని వలన ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు. ధృతరాష్ట్రునికి దుర్యోధనాది వందలాది మంది కుమారులు, పాండురాజు కుంతి మాద్రి అనే 2 భార్య వలన 5 పుత్రులు కలగగా యవ్వనంలోనే పాండురాజు మరణించాడు. ధృతరాష్ట్రుడే తన కొడుకులతో పాటు పాండవులను పెంచగా వారు యుక్త వయస్సులై తరువాత రాజ్యభోగం కోసం తండ్రి సోదరుడైన ధృతరాష్ట్ర పుత్రులతో మహాయుద్ధం చేశారు. కురుక్షేత్ర మహాక్షేత్రంలో 2 పక్షాల తరపున 18 ఔక్షణీయుల సైన్యం పాల్గొని 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సర్వసైన్యం కౌరవులు మరణించగా పాండవులు విజయాన్ని పొంది ధర్మరాజు రాజుగా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించిన కథ ఇందులో చెప్పబడింది. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి.